హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భార్గవి. మొన్న పాత చీరలని టాప్స్ కింద ఎలా కుట్టుకుంటానో వీడియో చూపించాను కదా మీకు. ఆ వీడియో చూసి ఒక సిస్టరు బటర్ఫ్లైస్ స్టిచ్చింగ్ను టాప్ స్టిచ్చింగ్ వీడియో తీసి పెట్టండి అని అడిగారు. ఈ బటర్ఫ్లైస్ స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. టాప్స్ నెక్స్ట్ ఇంకో వీడియో చేసి పెడతాను. టాప్స్ కటింగ్ను స్టిచ్చింగ్. ఇప్పుడైతే ఈ బటర్ఫ్లైస్ని ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. ఇది నెట్ క్లాత్ ఇది నేను అప్పుడు వాడిన శారీలో మిగిలిన క్లాతే పడేయకుండా ఉంచాను. ఒక రింగ్, ఇవి స్టిచ్ చేయడానికి బటర్ఫ్లై స్టిచ్ చేయడానికి కావాల్సిన మాట. నెక్స్ట్ ఒక మగ్గం సూది, మగ్గం వరకు వచ్చిన వాళ్ళు మగ్గం సూదితో కొట్టచ్చు, లేదా నార్మల్ సూదితో కూడా కొట్టచ్చు. అలాగే ఒక నార్మల్ మిషన్ దారం ఒకటి. అలాగే నేను చున్నీకి కుట్టిన ఇప్పుడు ఈ కటింగ్స్ అయితే బటర్ఫ్లై సైజెస్ అయితే ఇవన్నీ కట్ చేసుకున్నాను నేను. అప్పుడు అలానే ఉంచాను. సైజెస్ డిఫరెంట్ సైజెస్ కట్ చేసి ఉంచుకున్నాను. మనం ఒక బటర్ఫ్లై కుట్టాలంటే 2 కటింగ్స్ అయితే కావాలి. బీడ్స్, ఈ బీడ్స్ అప్పుడు డ్రెస్ కుట్టిన తర్వాత మిగిలిన బీడ్స్ అవి కూడా అలానే ఉన్నాయి. ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి పూసలు, అంటే బాగా పొడవు కాదు, రౌండ్ కాకుండా ఇంకొంచెం పొడవుగా ఉంటాయి. ఆ బీడ్స్ని ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ అంటే నా దగ్గర ఉన్నాయి ఆ బీడ్స్, వాటితోనే కుట్టి చూపిస్తున్నాను. ఇది షుగర్ బీడ్స్. ఇవి నేను బ్లాక్ బ్లౌజ్ మగ్గం వర్క్ చేసుకున్నాను చూపించాను కదా, అది చేసిన తర్వాత మిగిలిన బీడ్స్. ఇదిగోండి, ఈ కటింగ్స్లో నేనైతే 2 సైజెస్ తీసుకున్నాను. ఇవి మనం పిల్లలు బుక్స్కి ఉంటాయి కదా, ఆటని మనం ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని బటర్ఫ్లైని కట్ చేసుకోవటమే. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. తర్వాత క్లాత్ని కూడా మనం బటర్ఫ్లైకి సరిపడినంత, అంటే బటర్ఫ్లై కన్నా కొంచెం పెద్ద సైజ్ క్లాత్ కట్ చేసుకోవాలి ముందు. ఇలా నేను పొడవుగా తీసుకుని దీన్ని 3 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. మనకి ఒక బటర్ఫ్లైకి 2 పీసెస్ అయితే కావాలి. ఒక పీస్ని తీసుకొని మనం మిడిల్కి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. అలాగే బటర్ఫ్లై కట్ చేసిన ఈ పేపర్ కటింగ్ ఉంది కదా, అది కూడా ఫోల్డింగ్, అంటే క్లాత్ ఫోల్డింగ్, బటర్ఫ్లై కట్ చేసిన మనం పేపర్ ఫోల్డింగ్ రెండు ఒక సైడ్కి రావాలి. ఓపెన్ పేపర్ ఓపెన్, క్లాత్ ఓపెన్ రెండు ఒకవైపుకి ఉండాలి. అలా ఉంచుకొని మనం గట్టిగా పట్టుకొని సిజర్తో షేప్ని అట్లాగే కట్ చేసుకుంటూ జాగ్రత్తగా షేప్ ఇచ్చుకుంటూ రావాలి. మనకి ఫస్ట్ 1, 2 సరిగ్గా కటింగ్ రాకపోయినా పర్లేదు, తర్వాత మనం ట్రై చేస్తే షేప్ అనేది నీట్గానే వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా కట్ చేసినప్పుడు మనకి షేప్ రాలేదనుకోండి, ఆ పైన ఉన్న పేపర్ కటింగ్ తీసేసి ఆ క్లాత్ని మళ్ళీ మనం పట్టుకొని మనకి షేప్కి సరిపడా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. మళ్ళీ అంటే మనకి బటర్ఫ్లై లుక్ వచ్చేటట్టు మళ్ళీ స్లోగా పట్టుకొని దాని ఎడ్జెస్ని ట్రిమ్ చేసేసుకుంటే బటర్ఫ్లై వచ్చేస్తుంది. ఇదిగోండి, అది కొంచెం మధ్యలో కొంచెం కటింగ్ లోతు రాలేదని మళ్ళీ కట్ చేస్తున్నాను. ఆ వంపు దగ్గర మనం కొంచెం షేప్ ఇస్తే మనకి బటర్ఫ్లై ఆకారం అయితే వచ్చేస్తుంది. అదిగోండి, చూస్తున్నారుగా, బటర్ఫ్లై షేప్ అయితే వచ్చేసింది. సేమ్ అట్లాగే ఇప్పుడు ఇంకో పేపర్ కటింగ్ ఉంది కదా, ఇంకో పీస్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఫోల్డ్ చేసి ఈ అట్ట ముక్కను కూడా ఫోల్డ్ చేసి రెండు గట్టిగా పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. బటర్ఫ్లై స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి, కటింగ్ కూడా పర్లేదు. మనకి ఫస్ట్ టైం కొంచెం రాలేదు అనిపిస్తుంది, కానీ 2-3 సార్లు ఒకవేళ వేస్ట్ అయిన క్లాత్ మనం 2-3 సార్లు ట్రై చేసి కటింగ్ అయితే ఈజీగా వచ్చేసి జస్ట్ అది ఆ కార్నర్ దగ్గరే మనకి షేప్ అనేది కొంచెం డౌట్ అనిపిస్తుంది. మనం క్లాత్ కట్ చేసేసి అట్టముక్క తీసేసి ఆ మధ్యలో కొంచెం కటింగ్ ఇచ్చుకుంటే షేప్ అయితే బాగానే వచ్చేస్తుంది. మనం ముందుగా ఇలాగా బటర్ఫ్లైస్ని అన్నిటిని కట్ చేసుకొని ఉంచుకుంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం షేప్ రావాలనిపించింది, అందుకే మళ్ళీ కట్ చేస్తున్నాను.
చెప్తున్నాను కదా, మధ్యలో కొంచెం షేప్ని అలా నొక్కినట్టు కట్ చేస్తే బటర్ఫ్లై షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆ ఎడ్జ్ దగ్గర వి షేప్లో కట్ చేశాను. ఇలా మనం పేపర్ కటింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు ఆ క్లాత్ని. అలా ఒక దాని మీద ఒకటి పెట్టి ఇప్పుడు స్టిచ్ చేయాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసే ముందే దానికి సూది దారంతో ఒక 2 నాట్స్ మధ్యలోకి సెంటర్లో కుట్టేసుకుంటే ఆ బటర్ఫ్లైస్ అయితే కదలకుండా ఉంటాయి. లేదా మనం కుట్టేటప్పుడు దానికి జాగ్రత్తగా అటు ఇటు గుండు సూదులు పెట్టుకొని కుట్టుకోవచ్చు. చూపిస్తాను మీకు ఎట్లానో. ఇప్పుడు ఒక క్లాత్, అదే మీరు దేని మీద కుట్టుకోవాలనుకున్నారో ఆ క్లాత్ తీసుకోండి. నేనైతే ఇట్లా వేరే క్లాత్ మీద కుట్టి మీకు చూపిస్తున్నాను. మీకు రింగ్ సెట్ చేయడం వచ్చు కదా, దీనికైతే రింగ్లో 2 రింగ్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్ రింగ్ని అయితే పైన పెట్టి కింద స్క్రూ అడ్జస్ట్మెంట్ చేసుకునే స్క్రూ ఉంటుంది కదా, ఆ రింగ్ అయితే కింద పెట్టాలి. ఇదిగోండి ఇలా రౌండ్ రింగ్ని పైన పెట్టి స్క్రూ రింగ్ని కింద పెట్టాలి. పెట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకొని టైట్గా లాక్కొని రెడీ చేసుకోవాలి. మీరు ఏ క్లాత్ కానీ, అదే చున్నీ కానీ శారీ కానీ దేనికన్నా ఇట్లాగా కుట్టుకోవచ్చు. దీన్ని అయితే నేను టైట్గా చేస్తున్నాను. టైట్ చేసి ఇప్పుడు ఆ బటర్ఫ్లైస్ 2 కట్ చేసినవి ఉన్నాయి కదా, పీసెస్ 2 దీని మీద పెట్టి గుండు సూది ఉంటుంది కదా, దాంతో నేను 2 కదలకుండా అటు ఇటు సెట్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ అయితే. ఇదిగోండి ఇలా అటు ఇటు బటర్ఫ్లైని కదలకుండా ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, మనం చాలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. మగ్గం వర్క్ తెలిసిన వాళ్ళైతే మగ్గం సూత్తో కుట్టేసుకోవచ్చు. ఇది నార్మల్ మిషన్ థ్రెడ్, బీడ్స్ మెరూన్ కలర్ కాబట్టి థ్రెడ్ కూడా నేను మెరూన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ బీడ్స్ ఎట్లా కుట్టాలంటే ఫస్ట్ సెంటర్లో ఒక లైన్ రావాలి. కింద క్లాత్ నుంచి స్టార్ట్ చేసి పైన క్లాత్ వరకు ఒక లైన్ కుట్టుకోవాలి. తర్వాత ఆ లైన్ని కవర్ చేస్తూ అటు ఇటు ఇంకో 2 లైన్స్ కుట్టాలి. మొత్తం 3 లైన్స్ అవుతుంది. అంటే ఆ అటు ఇటు లైన్స్ ఏం ఓవెల్ షేప్లో రావాలి. మధ్యలో ఆ లైన్ ఆ మధ్యలో ఉండాలి. మనం చూస్తే మనకి బటర్ఫ్లై బాడీ షేప్ తెలుస్తుంది కదా, అట్లాగా వస్తే సరిపోతుంది. బీడ్స్ని మనం ఒక 2-3 ఎక్కించేసుకొని సూదికి కుట్టేసుకోవచ్చు. మగ్గం వరకు వచ్చిన వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. బీడ్స్ ఎక్కించి ఒక 2-3 అలాగా కుట్టేసి ఒక చైన్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ 2-3 బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ ఇంకో చైన్ అయితే వేసేసుకోవాలి. అలాగా మధ్యలో మిడిల్ చైన్ లైన్ అయిపోయిన తర్వాత అటు ఇటు ఇంకొక 2 లైన్స్ వేసుకోవాలి. మొత్తం ఆ మధ్యలోది బాడీ షేప్ తేలిన తర్వాత పైన బటర్ఫ్లైకి 2 ఇలా ముక్కులాగా, ఇలా దాన్ని ఏమంటారు, ఇలా పైకి వస్తాయి కదా మీసుల్లాగా, అట్లాగా 2 మళ్ళీ కుట్టుకోవాలి. కుట్టుకుంటే బాగుంటుంది. వాటికి చివర సూదిగా కుట్టిన తర్వాత పైన వాటికి మనం చివర వేరే కలర్ వేస్తే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. నేను ఇప్పుడు బ్రౌన్ కలర్, మెరూన్ కలర్ వేస్తున్నాను కదా పూసలు, ఆ చివర షుగర్ బీడ్ ఇందాక చూపించాను కదా, షుగర్ బీడ్ రౌండ్ ఇది, దాన్ని చివర ఎడ్జ్లో రౌండ్ షుగర్ బీడ్ అయితే వేస్తున్నాను. అప్పుడు మనకి బాగా తెలుస్తుంది బటర్ఫ్లై షేప్ అనేది. మనం ఇలా బటర్ఫ్లైస్ని శారీస్ కూడా కుట్టుకోవచ్చు. మధ్యలో ఇలా సూత్తో కాకపోయినా మనకి మార్కెట్లో చాలా రకాల బీడ్స్ అయితే దొరుకుతాయి. మనకి దానికి సెట్ అయ్యే బీడ్ తీసుకొని, అది కుందన్స్ అంటారు కదా, కుందన్స్ తీసుకొని డైరెక్ట్గా గమ్ పెట్టి అతికిచ్చేసామనుకోండి, ఇంకా ఈజీగా అయిపోద్ది. అప్పుడు మనం పైన కొంచెం ఆ మీసల్లా ఉండే 2 కొమ్ముల్ని మాత్రం మనం ఏదైనా బీడ్స్తో కుట్టేసుకుంటే సరిపోతుంది. అది ఇంకా ఈజీగా అయిపోతుంది. అంటే బటర్ఫ్లైస్ ఇలాగే కుట్టాలని లేదు, మన ఐడియా, మన క్రియేటివిటీ, ఎట్లాగైనా కుట్టుకోవచ్చు. శారీస్ కూడా ట్రై చేయొచ్చు ఇట్లాగా, చాలా బాగుంటాయండి బటర్ఫ్లైస్.
నేను వేసుకున్నప్పుడు ఆ చున్నీని చూసి అందరూ చాలా బాగుంది భార్గవి, బటర్ఫ్లైస్ కొన్నట్టు ఉన్నాయి, ఎక్కడో కొన్నావేమో అనుకున్నాము అని అన్నారు. మీరు కూడా ట్రై చేయండి. చాలా తొందరగానే అయిపోతుంది కుట్టుకోవడం. మనం అన్ని కటింగ్స్ అన్ని ఒక రోజు కట్ చేసేసుకొని ఒక రోజు ఇలా బీడ్స్ కుట్టేసుకోవడం లేదా కుందన్స్ అంటించేసుకోవడం అలా చేస్తే చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒకటైతే కుట్టేసాను పైన, ఇంకొకటి కూడా కుట్టేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇవి సేమ్ కలర్ బీడ్స్ అంటే క్లాత్ బీడ్స్ సేమ్ కలర్ అవడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకొకటి సూది దారంతో మధ్యలో బీడ్స్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఆ బీడ్స్ మాత్రం వైట్ కలర్ బీడ్స్తో మీకు కుట్టి చూపిస్తాను. మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇదిగోండి, లాస్ట్ అయిపోయింది. మూడేసేసుకొని కిందకి లాగేయడమే, థ్రెడ్ని లాగేసుకొని కింద కట్ చేసేసుకోండి. అంతే, అయిపోయింది బటర్ఫ్లై. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అడుగున దారం కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకొక బటర్ఫ్లైని ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. అదిగోండి, ఇది ఒకటి సేమ్ ఇందాకట్లానే టూ బటర్ఫ్లైస్ క్లాత్ అయితే తీసుకొని రెండు కట్ చేసుకున్న క్లాత్ని ఒకదాని మీద ఒకటి పెట్టి సేమ్ అట్లాగే ఇందాకట ప్రాసెస్ గుండు సుదుల్ని అటు ఇటు కదలకుండా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వైట్ కలర్ బీడ్స్తో అయితే కుడుతున్నాను కాబట్టి వైట్ కలర్ దారం అయితే తీసుకున్నాను. ఇది మిషన్ దారమే. ఇగోండి బీడ్స్, వైట్ బీడ్స్. ఇవి కూడా నేను అంతకుముందు ఎప్పుడో శారీస్కి కుట్టినవి మిగిలినవి ఉంటే వాటితో మీకు కుట్టి చూపిస్తున్నాను. మీకు ఇది సూది దారంతో కుట్టడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈజీ. రెండు పూసలను అయితే ఎక్కించి నేను కుట్టేస్తున్నాను. సేమ్ ఇందాకట్లానే స్టిచ్చింగ్, మధ్యలో ఒక లైన్ కుట్టి అటు ఇటు ఓవల్ షేప్ వచ్చేటట్టు 2 లైన్స్ కుట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టాప్ స్టిచ్చింగ్ కూడా తొందరలోనే ఆ కటింగ్ స్టిచ్చింగ్ కలిపి వీడియో పెడతాను. మనం ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇట్లాగా కుట్టుకుంటూ ఉంటే టైం పాస్ అవుతుంది కూడా మనకి. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ చేసేసేవారు కాబట్టి వాళ్ళకి బాక్స్ అయ్యి పెట్టాడు. మనకి మార్నింగ్ ఎలాగో 10 కల్లా మనం ఫ్రీ అయిపోతాం. అంటే ఏ వర్కింగ్ లేకపోతే ఉమెన్స్కి, ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే అప్పుడు ఆ టైంలో మనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు. జస్ట్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా తొందరగానే అయిపోతాయి. బటర్ఫ్లైస్ అంటే మన ఓపిక. నేనైతే అప్పుడు ఒక 2 డేస్ పట్టినట్టుంది, అంటే కంటిన్యూ కూర్చొని కుట్టేసేదానిలేండి. అందుకని ఒక 2 డేస్లో అయితే స్టిచ్ చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు షేప్ తెలుస్తుంది కదా, వైట్ బీడ్స్ అవడం వల్ల మీకు షేప్ క్లియర్గా తెలుస్తుంది. సూది దారంతో కూడా తొందరగానే అయిపోయినాయి. అంటే ఇవి పూసలు కొంచెం పెద్దగా ఉన్నాయండి, అందుకని ఆ ఫస్ట్ బటర్ఫ్లై కన్నా ఇది సెకండ్ బటర్ఫ్లై ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. బీడ్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి. అదిగండి, బాడీ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పైన ఆ 2 కొమ్ముల్లాగా అవి కూడా మనం కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇవి వైట్ బీడ్స్ యూజ్ చేశాను కదా, ఎడ్జ్లో ఇప్పుడు మెరూన్ కలర్ బీడ్ ఉంది కదా, దాన్ని పెడతాను. ఈ మెరూన్ కలర్ బటర్ఫ్లైకి కుట్టిన బీడ్స్కి అయితే వైట్ షుగర్ బీడ్ సిల్వర్ కలర్ది పెట్టాను. అదిగోండి, మెరూన్ కలర్ పూస ఎడ్జ్లో అది వేసి కుడుతున్నాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ అయితే. చాలా ఈజీ. బీడ్స్ని మనం రెండు కానీ లేకపోతే మూడు కానీ వేసుకొని కుట్టేసుకోవచ్చు. చిన్నవైతే మూడు పెట్టి కుట్టేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు వేసి కుడుతున్నాను వీటికైతే. ఎడ్జ్లో మెరూన్ కలర్ది చిన్న పూస వేస్తున్నాను. అంతేనండి.
కుట్టడం అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి కింద 3 వేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసేస్తున్నాను సింపుల్గా. ఇదిగోండి 2 బటర్ఫ్లైస్ ఎక్కడికి ఎగరకుండా ఫిక్స్ చేసేసాం. బాగున్నాయి కదా.